ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయము. కర్నూలులో ఓ పక్కన న్యాయవాదులు ఉద్యమం చేస్తున్నారని పొద్దునే మనం మాట్లాడుకున్నాం. ఏదైతే అక్కడి నుంచి లోకాయుక్త పౌర హక్కుల విభాగం వీటన్నిటిని తీసేయడానికి సంబంధించి ఇప్పుడు తాజాగా ఇందులో మరొక కొత్త మలుపు తిరిగింది. నేను ఆ వీడియోలోనే ప్రస్తావించాను. హైకోర్టు బెంచ్ పెడతామన్నారు కదా, అదేదో ప్రకటించేస్తే సరిపోతుంది కదా అని. ఈ పూట క్యాబినెట్ భేటీలో ఆ నిర్ణయమే తీసుకున్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి క్యాబినెట్ నిర్ణయించింది. అంటే ఇప్పుడు ఈ క్యాబినెట్ తీర్మానం రేపు పొద్దున తర్వాతన నెక్స్ట్ ప్రొసీజర్ నడుస్తుంది. అది ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్తో మాట్లాడాల్సి ఉంటుంది ప్రభుత్వం. మాట్లాడిన తర్వాత వీళ్ళు ఓకే అన్న తర్వాతన కేంద్ర న్యాయశాఖకి పంపించడం. కేంద్ర న్యాయశాఖ సుప్రీంకోర్టుతో మాట్లాడతారు. సుప్రీంకోర్టు ఫాలోఅప్ చేస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో జగన్ హైకోర్టే కర్నూలుకి తరలించాలన్నప్పుడు అతని వల్ల కాలేదు.